అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఫిబ్రవరి 27న తులారాశి వారిలో జన్మించిన వ్యక్తులకి రాత్రి 10 గంటల లోపు ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని లక్షణాలు అంటే కొన్ని సంకేతాలు కనుక కనిపిస్తే నిజంగా మీరు అదృష్టవంతులైనట్లే. ధనవృద్ధి కూడా కలుగుతుంది. మీకు అదృష్టం పట్టి విపరీతమైన ఆదాయం కలుగుతుంది. కొన్ని సూచనలు మీ కళలు కూడా కనిపిస్తాయి. ఖచ్చితంగా దీనివల్ల మీరు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారని అర్థం. ముఖ్యంగా తులారాశి వాళ్ళు కోటీశ్వర్లుగా కాబోయే ముందు కొన్ని సంకేతాలు రావడం జరుగుతుంది. మరి ఆ సంకేతాలు ఏంటి? రాశిఫల జాతకులు ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చే ముందు ఎటువంటి సూచనలు కనబడతాయో ఆ యొక్క సంకేతాల లక్షణాలను తులారాశి వారు ఏ విధంగా గమనించాల్సి ఉంటుంది అనేది ఈరోజు ఈ వీడియో ద్వారా మనం చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా ఇప్పటి వరకు మీలో ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోను స్టార్ట్ చేద్దాం. లక్ష్మీదేవి ధన ప్రాప్తులను అంటే తనకు నిత్యంగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో తను కూలుస్తూ ఉంటారో అటువంటి తన భక్తులకి అనుగ్రహిస్తే మాత్రం సిరి సంపదలుగా తూగిపోతుంటారు. లక్ష్మీదేవి తన భక్తులకు అపారమైన శ్రేయస్సు సంపదను ఇస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనిషిని సంపన్నుని చేస్తుంది, కోటీశ్వరుని చేస్తుంది. సంపదలకు ఆరు దేవత అయినటువంటి లక్ష్మీదేవి దయ ఉంటే ఆ యొక్క మనిషి ధనవంతుడు కావడానికి ఎంతో కాలం పట్టదు. వాస్తుశాస్త్రంలో అటువంటి కొన్ని సంకేతాలు చెప్పబడ్డాయి. ఈ సంకేతాలను పొందిన వారికి సమీప భవిష్యత్తులో డబ్బు సంపాదించే బలమైన అవకాశం ఉంది. అయితే మీరు డబ్బును పొందే ముందు డబ్బు మీ వైపుకు వస్తుందని చూసే కొన్ని సంకేతాలు లక్షణాలు రావడం జరుగుతుంది. అది కూడా ఇచ్చేదెవరు అంటే లక్ష్మీదేవి మాత్రమే. మరి లక్ష్మీదేవి ధనాన్ని పొందే తులారాశి వారికి కోటీశ్వరులు కాబోయే ముందు వచ్చే ముఖ్యమైన సంకేతాలు ఆ యొక్క లక్షణాలు ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. లక్ష్మీదేవి వచ్చే ముందు మీ ఆలోచనలో మార్పులు కనబడతాయి. రాగద్వేషాలు, ఈర్ష్య, అసూయ, కోపం వంటివి ఆ యొక్క ఇంట్లోని తక్కువ ముఖం పడతాయి. నిజంగా చెప్పాలంటే తగ్గిపోతాయని చెప్పాలి. కుటుంబంలో ఒకరి మీద ఒకరికి ప్రేమ అనేది పెరుగుతుంది, ఆప్యాయత పెరుగుతుంది, అందరూ సంతోషంగా ఉంటారు. ఇక భార్యాభర్తల మధ్య కలహాలు స్పేస్ అనేది ఉండదు. మనస్పర్ధలు, విభేదాలు, గొడవలు తగ్గి సంతోషంగా ఉన్నారంటే తమ యొక్క ఇంటికి వచ్చే లక్ష్మీదేవి నిజంగా వారు అదృష్టవంతులు అవుతారు. ఇంకా ఈ యొక్క రాశి వారికి కనిపించే ఆ యొక్క సంకేతాలు ఏంటి అంటే కోటీశ్వర్లు కాబోయే ముందు ఈ యొక్క తులారాశి వారికి కనిపించే ఆ యొక్క సంకేతాలు ఏంటంటే ఇప్పుడు చూద్దాం. చాలా అసహించుకుంటారు పాము అంటేనే. ఇంట్లో పాము ఎక్కడ కనిపిస్తే కాటేస్తుందని చంపేందుకు ట్రై చేస్తూ ఉంటారు. కానీ పామును శుభసూచకమని కొంతమంది యొక్క నమ్మకం. ఇంట్లో ఎక్కడైనా సరే 2 తలల పాము కనిపిస్తే చాలా మంచిది గుర్తుపెట్టుకొని తులారాశి వ్యక్తులు చూస్తున్న వారి ఇంటికి వెళ్ళడం కూడా ఎంతో శుభకరమని అంటూ ఉంటారు. పాము కనిపిస్తే చంపకుండా బయటకు వెళ్ళేందుకు మార్గం చూపించాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి తలుపు తడుతుందని విశ్వసిస్తుంటారు, అంటే నమ్ముతూ ఉంటారనమాట. ఇక కోకిల కూత వినడానికి చాలా బాగుంటుంది కదా. అయితే కోకిల చేసే శబ్దానికి ధనానికి శుభసూచకంగా చెప్తుంటారు. కోకిల కూసే దిశ ఆధారంగా ఎటువైపు డైరెక్షన్ కూస్తుందో ఆ యొక్క ఆధారంగా కూడా శుభం అశుభాలను గుర్తిస్తారు. ఉదయం పూట ఆగ్నేయ దిశ నుండి కోకిల కూత వినిపిస్తే నష్టం జరుగుతుందని నమ్ముతారు. అదే సాయంత్రం పూట కనుక వినిపిస్తే శుభం జరుగుతుందని నమ్ముతూ ఉంటారు. ఇక మధ్యాహ్నం పూట కోయిల కూత వినిపించినట్లు శుభం జరగదని, అంటే ఒకవేళ మీకు పూర్తిగా సాయంత్రం వినిపిస్తే మధ్యాహ్నం కనుక వినిపిస్తే కనుక అప్పుడు మాత్రం మీకు అంత మంచి జరగదనమాట. అది నార్మల్గా కూసినట్లు అని అర్థం చేసుకోవాలి. ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు కోకిల కూసిన శబ్దం వినపడితే అందుకు సంబంధించిన లాభాలు వస్తాయని, మామిడి చెట్టు మీద కూర్చొని కోయిల కూస్తే లక్ష్మీదేవి వస్తుందని భక్తుల యొక్క నమ్మకం అన్నమాట. ఇక ఇంట్లో చీమలు ఉండి చీమల మందు వేసిన చంపేస్తూ ఉంటాం. ఇంట్లో నల్ల చీమలు తిరుగుతూ ఉంటే మంచిదని శాస్త్రం చెప్తుంది. మరి అలాంటప్పుడు బియ్యం ధనాలు మోస్తున్న నల్ల చీమలన్నీ కూడా మంచిదని చెప్తూ ఉంటారు. లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణించే ముందు ఈ విధంగా ఎన్నో సంకేతాలను ఇస్తుంది. ఈ యొక్క అక్షింతలు అనేటివి శుభాన్ని కలిగజేసి లక్ష్మీదేవి చాలా ఇష్టపట అక్షింతలు బియ్యం తోటి చేసేటి కాబట్టి సమయంలో అంటే ఎవరైతే వ్యక్తులు ఉంటారో అంటే రాత్రి 10 గంటల లోపు
మీకున్నటువంటి ఏవైతే ఆలోచనలు ఉంటాయో ఆ యొక్క ఆలోచనలకు సంబంధించి అక్షింతలు బియ్యంతో చేసేవి కాబట్టి వాటికి సంపద ముడి పెడుతుంటారనమాట. ఇక ఇంట్లో ఎర్రచీమలు పెరిగితే మాత్రం అప్పులు పెరుగుతాయని నమ్ముతూ ఉంటారు. ఇక బల్లి పడితే చీరాకు పడుతూ ఉంటాం కదా, అయితే అదే బల్లి కొన్ని చోట్ల పడితే కనుక శుభాలు జరుగుతాయని నమ్ముతూ ఉంటారు. శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే ఇప్పుడు చేతిపై పడి వెంటనే పైకి ఎక్కడానికి ట్రై చేస్తే కనుక త్వరలోనే మీరు కుంభస్థలాన్ని కొట్టబోతున్నారని అర్థం. బల్లి సంపదకు చిహ్నంగా భావిస్తారు. ఇకపోతే ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా శుభకరంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు మీ ఇంట్లో గనక పక్షి గూడు ఏదైనా పెట్టి ఉంటే అది చాలా శుభసూచకంగా పరిగణించవలసి ఉంటుంది. అయితే మీరు కొన్ని కారణాల వల్ల ఆ చెట్టును కనుక నరికితే దానివల్ల అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇక మీ కుడి చేతి నిరంతరం దురద పుడుతూ ఉంటే మీకు ఆర్థికపరమైన విషయాలు లాభాలు వస్తాయని అర్థం. మీరు నిద్రపోతున్నప్పుడు రాత్రి కల్లో చీపురు, గుడ్లగువ్వ, ఏనుగు, ముంగిస, శంఖము, బల్లి, నక్షత్రం, పాము, గులాబీ ఇవన్నిటిని కనుక మనము గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కనుక మీకు కళ్ళలో కనిపిస్తే మీ సంపద పెరిగేందుకు సంకేతంగా భావించవలసి ఉంటుంది. ఉదయం నిద్ర లేవగానే శంఖానికి సంబంధించిన శబ్దాలు వినిపిస్తే అది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు చెరుకును చూస్తే దారిలో కుక్క నోట్ల శాకాహారం రోటిని తీసుకురావడం కనిపిస్తే కనుక మీరు డబ్బు సంపాదించి పోతున్నారని అర్థం చేసుకోండి. ఇక మీ ఇంటి ప్రధాన గుమ్మం లేదా ఇతర ఆవరణలో నల్లటి పక్షులు వచ్చి ఏదైనా తింటూ కనుక కనిపించినా అది శుభ సంకేతమేనట. మీ ఇంట్లో ఏదో శుభకార్యం జరుగుతుందని అర్థం. ఇక త్వరలోని నల్ల పక్షులు హఠాత్తుగా ఎక్కడించని సంపదకు వచ్చి పడేటువంటి మార్గమట. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా అర్థమవుతాయి. మీరు ఉదయం వేళలో ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు దారిలో ఎవరైనా వ్యక్తి వస్తే కనిపిస్తే సమస్యలను, మీ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ఎవరైతే ఉంటారో తులారాశి వారికి సంబంధించిన ద్వారా త్వరగానే తొలగిపోతాయని అర్థమట. త్వరలో మీ ఇంటికి లక్ష్మీదేవి చేరుతుందని కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. శుభ సంకేతం తెల్ల పావురం రాక శుభ సందేశాన్ని తెస్తుందని నమ్ముతూ ఉంటారు. తెల్లటి పావురం మీ ఇంటిపై పై కప్పు పైన కూర్చొని కూయడం శ్రేయస్కరమని, లక్ష్మీదేవి ఆ ఇంటికి తెస్తుందని భావించాల్సి ఉంటుంది. ఇకపోతే తులారాశి వారు సంబంధించి రామచిలక కుబేరుడికి సంబంధం ఉంటుంది. శుభానికి ప్రతీక అని చెప్తూ ఉంటారు. శుభసూచకం కూడా చెప్పాలంటే రామచిలుకలు ఇంట్లోకి రావడం వల్ల సంపద పెరుగుతుందని వ్యాపారస్తులు నమ్ముతూ ఉంటారు. వస్తాయని చెప్పుకున్న విధానంగా కూడా రామచిలుకలు ఇంట్లోకి రావడం వల్ల సంపద పెరుగుతుందని, వ్యాపారంలో లాభాలు కూడా వస్తాయని, వసూలు కాని రుణాలు సైతం వసూలు అవుతాయని నమ్ముతూ ఉంటారు. ఫిబ్రవరి 27న గురువారం నాడు తులారాశి వారికి రాత్రి 10 గంటలలోపు కోటీశ్వర్లు కాబోయే ముందే కనిపించే లక్షణాలు, సంకేతాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణించి కాపాడుతుందని అర్థం చేసుకోవడానికి ఎలాంటి సంకేతాలున్నా మీకు అమ్మ ఇవ్వడం జరుగుతుంది. వాటిని మీరు ఎలా గుర్తించాలనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక రాశి వారికి కనిపించే ఆ యొక్క సంకేతాలు ఏంటి అన్నీ కూడా తెలుసుకున్నారు కదా. కోటీశ్వరులు కాబోయే ముందు తులారాశి వారికి కనిపించే ఆ యొక్క సంకేతాలు ఏంటి అనేది ఇప్పుడు అన్నీ కూడా తెలుసుకున్నారు కదా. లక్ష్మీదేవి ధన ప్రాప్తులను అంటే తనకు నిజంగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారో అటువంటి తన భక్తులకి అనుగ్రహిస్తూ మాత్రం సిరి సంపదను తులతూగిపోతూ ఉంటారు. లక్ష్మీదేవి తన భక్తులకి అపారమైన శ్రేయస్సు, సంపదను ఇస్తుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనిషిని సంపన్నుని చేస్తుంది, కోటీశ్వరుని చేస్తుంది. సంపదలకు ఆది దేవత అయినటువంటి లక్ష్మీదేవి దయ ఉంటే ఆ యొక్క మనిషి ధనవంతుడు అవుతాడు.